అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాసమూర్తి గారు రచించిన పుల్లారావు పుల్లట్టు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇదిగో సంతానం, నేనలా వెళ్ళొస్తాను. రాత్రి అన్నంలోకి కాస్త చారు, మజ్జిగ తప్పితే మరేం వద్దు. పొద్దుపోయి తింటానా, అరిగి చావదు. నున్నటి గుండు మీద కొంగు సవరించుకుంటూ అంది వరాలమ్మ. పొద్దుపోయి తినడమెందుకు? ఇప్పుడు తింటానంటే పెట్టనన్నానా? అయినా దండం పెట్టుకుని వచ్చాక ఆ గుడ్లో అంతసేపు ఏం చేస్తారు? మూడో కూతురికి జడేస్తూ మూతి 3 వంకర్లు తిప్పింది సంతానలక్ష్మి. సంతానలేమితో బాధపడుతూ పుణ్యక్షేత్రాలు తిరిగి తీర్థస్నానాలు చేసి ఎవరో సన్యాసి చెప్పిన మీదట సంతానలక్ష్మిని ఆరాధించి ఆ తల్లి అనుగ్రహంతో సంతానలక్ష్మిని కన్నారు తల్లిదండ్రులు. 3 ఆడపిల్లల్ని 3 మగపిల్లల్ని కని సార్థక నామధేయరాలైంది సంతానలక్ష్మి. భర్త కుటుంబరావు భార్య విధేయుడు. లెమ్మంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. వరాలమ్మకి పరమ బాధాకరమైన విషయం అదే. వస్తూనే కొడుకుని కొంగున కట్టేసుకున్న సంతానలక్ష్మి వైనం గురించి ఆనాటి నుంచి ఈనాటి దాకా తమ మధ్య సాగుతున్న అంతఃసమరం గురించి ఇన్స్టెంట్ వైజ్ గా అద్భుతంగా వర్ణించి చెబుతుంటుంది చుట్టుపక్కలందరికీ వరాలమ్మ. అందుకే ఆవిడ గుళ్ళోకెళ్ళినా మరెక్కడికెళ్ళినా డౌటే సంతానలక్ష్మికి. మోసిని అసాధ్యం కూలా, గుళ్ళోకెళ్లే ముందు అన్నం తింటావుటే? తిరుచూర్ణం దిద్దుకుంటూ అంది వరాలమ్మ. బామా బామా, నన్ను తీసుకెళ్లవు గుడికి? ఆఖరివాడి బుజ్జి వరాలమ్మ వెనుక నుంచి వచ్చి వీపు మీద పడి భుజాల మీద చేతులేస్తూ గారాలు పోయాడు. చింపిరి వెధవ, నా మడంతా పాడు చేశావు కదరా. ఎక్కడెక్కడ ఆడుకొనొస్తున్నావో. కష్టపడి తెల్లగా ఉతుక్కున్నాను. మల్లెపువ్వులాంటి బట్టని మట్టి మట్టి చేసుంటావు. ఒసే వలివేలు, చూడవే, వెనుక మట్టేమైనా అయిందేమో, వీన్నికి నుంచి తీసేవే సంతానం అంటూ మండిపడింది వరాలమ్మ. బామ్మా, వాడి వంటి మురికంతా నీకే అంటించాడు. నీ దావళి అంతా పాడైపోయింది. ఇంతుంటే అంత చేసి చెప్పి కిలికిలా నవ్వింది అలివేలు. లేకపోతే నన్ను తిడతావా? అంతే కావాలి. భలే భలే అని చప్పట్లు కొడుతూ గెంతుతూ నవ్వసాగాడు బుజ్జి. అలివేలు కూడా తోడైంది వాడికి. నవ్వుతారా, నవ్వుతారు. నన్ను చూస్తే మీకందరికీ ఎగతాళిగా ఉంది. ఉండండి, నాన్న వచ్చాక మీ సంగతి చెప్తా. చెప్పుకో చెప్పుకో, నాన్నేమీ అనడలే మమ్మల్ని అన్నాడు బుజ్జి మళ్లీ దగ్గరగా రాబోతూ. హాహా, అదరగండం వెధవా, అంటుకోవాకు నన్ను. తాకావంటే తన్ని తగలేస్తా. ఒసే సంతానం, విన్ని కాస్త అవతలికి తీసుకెళ్లవే దూరంగా జరుగుతూ అంది. పర్వాలేదులేండి, ఒకసారి మీద పడ్డాడుగా, ఇంక మడి లేదు మట్టి లేదు. అయినా పసివాడు, ఏదో ముచ్చట పడుతున్నాడు. తీసుకెళ్తే ఏమైంది? ముసుముసుగా నవ్వుకుంటూ అంది సంతానలక్ష్మి. హా, వీణ్ణి తీసుకెళ్లాలా? చింపిరి వెధవ. స్నానం లేదు, చెత్తబండలు లేదు. ఎక్కడ పడితే అక్కడ ఒకటంటూ రెండుకంటూ సిద్ధమవుతాడు. ఏం చోద్యం చేశావే సంతానం అంటూ అక్కడే టేబుల్ మీదున్న చెక్క స్కేల్ ఒకటి తీసుకొచ్చి, ఇదిగో బుజ్జి, నీకిదే ఆఖరిసారి చెప్తున్నా. మట్టిగుట్టుకొచ్చిన వంటితో స్నానం లేకుండా నన్నెప్పుడైనా తాకావంటే దీంతో బాధేస్తాను. అల్లరి వెధవ, గారాభం ఎక్కువై పాడైపోతున్నావు అని బెదిరించింది. మళ్లీ వెంట పెడతాడేమోననే భయంతో ఆ స్కేలు అలాగే పట్టుకుని గుమ్మం దాటింది వరాలమ్మ. వెంటపడి వెళ్లాలని అనుకున్నాడు బుజ్జి. బామ్మ చేతిలో స్కేలు చూడగానే నిజంగానే కొడుతుందేమో, మొన్నొకసారి తన ట్రంకు పెట్టి కదిలించిందని అలివేలిని అదే స్కేల్తో 4 దెబ్బలు కొట్టింది అని జ్ఞాపకం చేసుకుని ఆగిపోయాడు. వరాలమ్మ ఆ వీధి మొగలోకి వచ్చేసరికి కనకసుందరి ఆవిడ కోసం ఎదురు చూస్తూ నిలిచింది. రోజు అదే టైంకి వాళ్ళక్కడ కలుసుకుంటూ ఉంటారు. ఇద్దరూ 70 ఏళ్ల వయస్కులు. దృష్టి దోషం, శ్రవణ దోషం లాంటివి ఏమీ లేవు. అక్కడో పన్ను ఎక్కడో పన్ను ఊడినా మాట మాత్రం స్పష్టంగానే ఉంటుంది, తొస్సు లేకుండా. వరాలమ్మకి కాస్త నడుం వంగింది కాని నిటారుగా నడిచే కనకసుందరితో సమానంగా వేగంగా నడుస్తుంది. వెళ్లేటప్పుడు హుషారుగా చకచకా వెళ్లే ఆ మిత్రురాలను చూసి, ఏ సినిమాకెళ్తున్నారు బాములు అంటూ వేళాకోళంగా కామెంట్స్ చేస్తుంటారు సైకిళ్ల మీద వెళ్లే కొంటె కుర్రాళ్లు కొందరు. వరాలమ్మ గుంభనంగా నవ్వుకుంటుంది. కనకసుందరి కలర్ కాటన్ చీర చెంగును భుజాల చుట్టూ సరిచేసుకుంటూ, బ్లాక్లో టికెట్లమ్మే వాళ్ల మనవళ్ళు మీరు అంటుంది. అమ్మో బామ్మ అనుకుని అదృశ్యం అయిపోతారు ఆ అబ్బాయిలు. తనకంటే పెద్ద చదువు చదివిన కనకసుందరి తెలివితేటల మీద అపారమైన నమ్మకం వరాలమ్మకి. అమ్మలక్కలందరితోనూ స్నేహంగా ఉన్న కనకసుందరంటే ప్రత్యేకమైన అభిమానం. పచ్చని పసిమచాయితో
అందమైన తలకట్టుతో 6-7 సవర్ల బంగారు కంఠాభరణాలతో కట్టిన చీర కట్టకుండా కనిపించే కనకసుందరంటే కొందరికి ఈర్ష్య. మాట వినే మంచి కొడుకు, గౌరవంగా చూసుకునే కోడలు, అదుపాజ్ఞంలో ఉన్న మనవళ్ళు, అన్ని ఆవరణ అదృష్టవంతరాలు కనకసుందరి. కనుకనే అదంటే అందరికీ మహా అసూయ అనుకుంటుంది వరాలమ్మ. అలనాటి ఆణిముత్యాల్లో ఓ కన్నాంబని, ఓ శాంతకుమారిని, ఓ హేమలతని కనకసుందరిలో కాంచి సంబరపడిపోతూ ఉంటుంది. ఏ బంగారు పూలతో పూజ చేసుకుందో పూర్వజన్మలో, ఇప్పుడింత పెట్టి పుట్టింది అంటూ తనందరి ముందు పొగుడుతుంటే వరాలమ్మే తన నిజమైన నేస్తమని ఏనాడో తీర్మానించేసుకుంది కనకసుందరి. వరాలక్క, నువ్వా కనకాన్ని రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు. అదెటువంటిదో తెలుసా? మొగుడికి విషం కలిపి పెట్టిందంటారు అని అర్జెంటుగా ఓ వార్త మోసుకొచ్చి వరాలమ్మ చెవిలో వేసింది చెంచమ్మ. వినాయక చవితి రోజున కథ చదువుకోకుండా చంద్రుణ్ణి చూసిందంటది. అందుకే ఈ నీలాపనింద తగిలిందంట. తాగివాడి గుండాగి చస్తే పాపం అదేం చేస్తుంది అంది వరాలమ్మ. చెంచులమ్మలాగా ఇంకొందరు కుసుమసుందరి గురించి అదే విధంగా చెప్పి స్నేహం చెడగొడదామని చూశారు. కాని వరాలమ్మ అదొక నీలాపనింద అంటూ సేమ్ డైలాగ్ కొట్టి వాళ్ల నోళ్లు ముయించేది. 6 దైవదర్శనం పూర్తి చేసుకుని ప్రవచన మండపంలో ఎవరో పెద్దాయన చెబుతున్న ధార్మికోపన్యాసం ఓ 10 నిమిషాలు విని ఆయనకు నమస్కారం పెట్టి వేణుగోపాలస్వామి ఆలయం నుండి బయటకు వచ్చారు వరాలమ్మ, కుసుమసుందరి. ఓ చిన్న ప్లాస్టిక్ బుట్టలో పూలు పళ్ళు పెట్టుకుని వస్తూ ఎదురైంది పుల్లారావు భార్య పుల్లమ్మ. ఆమె అసలు పేరేంటో ఎవరికీ తెలీదు. పుల్లట్ల పోసే పుల్లారావు భార్య కాబట్టి పుల్లమ్మ అంటారు. ఏమే పుల్లమ్మ, ఇవాళ దుకాణం పెట్టలేదా ఏంటి? ఇట్లా వచ్చావు అడిగింది కుసుమసుందరి. హాయ్, ఎట్టేనమ్మా, మా ఆయన దుకాణంలోనే ఉన్నాడు, ఎల్లండి. సనోరం ముక్కుంటే వచ్చాను, జల్దీ వచ్చేస్తాను అని ఆలయం లోపలికి వెళ్ళింది పుల్లమ్మ. ఓ 10 నిమిషాల పాటు నడిచి పుల్లారావు దుకాణానికి చేరుకున్నారు మిత్రురాళ్ళు. మగవాళ్లు, ఆడవాళ్లు, చిన్నా చితక కూలీ జనం దాదాపు 50-60 మంది లైన్ కట్టి ఉన్నారు. ముందు భాగంలో పొయ్యి మీదున్న పొడవాటి పెనం మీద 2 చోట్ల నూనె పూసి అట్లు పోశాడు పుల్లారావు. 2 చొప్పున లైన్గా వస్తున్నా ఒక్కొక్కరికి ఇస్తున్నాడు. పేపర్ మీద అంత అరిటాకు, విస్తరాకు వేసి అట్లతో పాటు కొబ్బరి పచ్చడి, శనగపిండి చట్నీ వేసి అందిస్తున్నాడు. వాళ్లంతా అక్కడున్న బండల మీద కూర్చొని తింటున్నారు. మధ్య మధ్యలో చట్నీ చట్నీ అంటున్నారు. పుల్లారావు కొడుకు 12 ఏళ్లవాడు గిన్నె తీసుకుని వెళ్లి చిన్న గరిటెతో వేస్తున్నాడు. కొబ్బరి చట్నీ అయిపోయినాదండి, ఇక బొంబాయి చట్నీనే అన్నాడు సడన్ గా అనౌన్స్ చేస్తూ పుల్లారావు. బొంబాయి చట్నీ అంటే శనగపిండి చట్నీ అన్నమాట. ఆ మాట వినగానే కొందరు నిరాశగా వెనుతిరిగారు. కొబ్బరి చట్నీ అయిపోయిందనే ప్రకటన వరాలమ్మకి, కనకసుందరికి కూడా నిరాశక్తి కలిగించింది. ఇద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ ఉండగా, అరే కొండ, అమ్మగారులొచ్చారు, ఆ వరండాలో 2 కుర్చీలే, ఎల్లండమ్మా, ఎల్లి కూకోండి, పంపిస్తాను ఏడేడివి అన్నాడు పుల్లారావు అట్లకాడను తిరిగేస్తూ. కొబ్బరి చట్నీ అయిపోయిందన్నావుగా అంది వరాలమ్మ ఏదో గొప్ప అవకాశాన్ని కోల్పోయినంత నిరాశగా. మీరెల్లు కూకోండమ్మా, రోజు వచ్చే తల్లులు మీకు లేకుండానా అన్నాడు భరోసాగా. ప్రాణం లేచొచ్చినట్లయింది కనకసుందరికి. ఆనందంగా చూసింది వరాలమ్మ వంక. ఇద్దరు వరండాలో తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చైర్స్ లో కూర్చున్నారు. కొండలు ఇద్దరికీ చెరో 4 చొప్పున గట్టి కొబ్బరి చట్నీతో 2 ప్లేట్లు అందించాడు. స్టీల్ ప్లేట్ మీద ఆకు, పచ్చని అరిటాకులో వేడివేడిగా ఉన్న ఆ పుల్లట్లను చట్నీతో నంజుకొని తింటూ, ఓహ్ ఎంత రుచి, ఎంత కమ్మటి అనుభూతి, స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్టుంది అని అనుకొని రోజుండదు వాళ్ళిద్దరికీ. ఒరే కొండ, కాస్త చట్నీ పట్రారా, ఇందాక మరీ కొంచెం వేశావు అంది కనకసుందరి కనుసన్నల్లో తిరుగుతున్నా వాణ్ణి కేకేసి పిలిచి. ఏందయ్యా, ఇందాక లేదన్నావు, ఇప్పుడు వాళ్ళకైతే చట్నీ మళ్ళా వేస్తున్నావు నిలదీశాడో మనిషి పుల్లారావుని. ఆ తల్లులు రెగ్యులర్ కట్టమర్లయ్యా, నువ్వు రోజురా, నీకు ఉంచుతాను కూసింత అంటూ అతనికి కాస్త కొబ్బరి చట్నీ వేశాడు పుల్లారావు. పుల్లారావు ప్రత్యేకత అదే, వాదన పెరగనీయుడు, లౌక్యంతో నెట్టుకొస్తూ ఉంటాడు. వరాలమ్మ, కనకసుందరి కబ్బులు చెప్పుకుంటూ పుల్లట్లు తినడం పూర్తి చేసేసరికి వచ్చింది పుల్లమ్మ. దొంగ సచ్చినోడు అనుకుంటూ. ఏమైందే, ఎవరిని తిట్టిపోస్తున్నావు అడిగింది వరాలమ్మ చెయ్యి కొడుక్కుంటూ. ఆడేనమ్మా, ఆ తాగుబోతెదవ, ప్రభుత్వాసుపత్రి కాంపౌండరు, కంట బడితే చాలు కన్నుగొట్టి సస్తాడు.
పొద్దుపోయి వస్తాను, ఏడేడు విత్తావేంటే పుల్లమ్మ అంటాడు. ఏంటి చెప్పండి పెద్దమ్మగారు, ఆ మాటలకు అర్థం? క్షణం ఆగింది రొప్పు తీర్చుకుంటూ పుల్లమ్మ. వేడివేడి పుల్లట్లు కావాలంటున్నాడేవాడు అంది వరాలమ్మ అమాయకంగా, ఇంకా ఆ రుచినే తలుచుకుంటూ. కనకసుందరి ముసుముసుగా నవ్వుకుంటూ, అంత మాట అన్నట్టేవాడు, నువ్వేమన్నావు ఆసక్తిగా అడిగింది. రారా, అట్లకాడ ఎర్రగా కాల్చేసుంటది ఇత్తాను అన్నాను. భలేగా అన్నావు. తర్వాత ఏమైందేమిటి? కనకసుందరి క్యూరియాసిటీ ప్రదర్శించింది. వరాలమ్మ కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. గబాల్ను వచ్చేసి చెయ్యొట్టుకున్నాడమ్మగోరు, దొంగ సచ్చునుడు. ఆడి జిమ్మడా, పొల్లపిండి ఆడి మొహాన కొట్ట, బొంబాయి సెట్ని ఆడి కళ్ళల్లో కొట్ట, ఆడి కాళ్ళేసి పొయ్యిలో పెట్ట, ఇనపట్ల కాడతో ఒళ్ళంతా వాతలెట్ట అంటూ తెట్ల దండకం అందుకుంది పుల్లమ్మ. హా, నడి రోడ్డు మీద నీ చెయ్యి పట్టుకున్నట్టే ముదనష్టపు వెధవా, అప్రాచ్యపు వెధవా. హా, ఎంత పాడైపోయిందమ్మా ఈ లోకం, ఎలా తయారవుతున్నారమ్మా ఈ మనుషులు అంటూ గుండెలు బాదుకున్నంత పని చేసింది వరాలమ్మ. కనకసుందరి కనకాంబరం కలర్ చీర అంచుని సరిచేసుకుంటూ, సరిగ్గా నా 30వ ఏడు జరిగింది ఈ సంఘటన. సాయంకాలం చల్లటి వేళ, కూరగాయల మార్కెట్కెళ్ళి వస్తున్నాను. వెనక నుంచి సైకిల్ మీద ఎంత దూరం నుంచి నన్ను ఫాలో అయ్యాడో చూసుకోనలేదు. ఎవడో పోకిరి వెధవ. 4 రోడ్ల కూడల్లోనే వరాలు, హవ్వా ఏం చెప్పమంటావు, సిగ్గుతో బిక్క చచ్చిపోయాననుకో అని తరువాత చెప్పడానికి సిగ్గుపడుతూ తల వంచుకుని నేల చూపులు చూస్తోంది. ఆ సిగ్గుని, ఆ అభినయాన్ని విచిత్రంగా వింతగా చూస్తుంది వరాలమ్మ. నీ సిగ్గు చితకలయ్యా, ఏం చేశాడేమిటి? ఇట్టాగే చేపట్టుకున్నాడా? చెప్పండి అమ్మగారు, చేపట్టుకున్నాడా? శంప మీద ముద్దిట్టుకున్నాడా? ఆరాటంగా అడిగింది పుల్లమ్మ. ఆ రెండూ చేయలేదే పుల్లమ్మ. నా భుజం చుట్టూ చెయ్యేసి, సైకిల్ ఎక్కుతావా డియర్, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు. వంగి కాలుకున్న చెప్పు తీసేసరికి పారిపోయాడు పిరికి వెధవ. సిగ్గుపడుతూనే పూర్తి చేసింది కనకసుందరి. నేనే నీ స్థానంలో ఉంటేనా ఆనాడు వాడిని చొక్కా పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించేదాన్ని, గొప్పగా చెప్పింది వరాలమ్మ. నేనంత సాహసం చేయలేకపోయాను వరాలు. అందం అసాధారణం, దానికి తగ్గ సౌకుమార్యం, తమలపాకు లాంటి మనసు. ఆ చెప్పు తీయడానికే తల్లడిల్లిపోయిందనుకో నా హృదయం. మెళ్ళో కాసుల పేరు సవరించుకుంటూ అంది కనకసుందరి. నీ రూపలావణ్య సౌకుమార్యం గురించి నాకు కొత్తగా చెప్పవలసిందేముంది కనకం? ఇంతకీ పుల్లమ్మ, నువ్వేం చేశావేవాణ్ణి అడిగింది వరాలమ్మ. బొడ్లో దోపుకున్న కారం పొట్లం తీసి ఆడి కళ్ళల్లో కొట్టానమ్మా. కనకసుందరమ్మగోరులా అందగెత్తిన కాదు కదా, బయటికెళ్ళినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మా మామ ఈ ఉపాయం చెప్పాడు అంది పుల్లమ్మ. మంచి ఉపాయమే చెప్పాడే, ఏమో అనుకున్నా. పుల్లారావు ఘటుకుడే పుల్లమ్మ. అందంలో తనతో పోల్చుకునేసరికి లోపల మురిసిపోతోంది కనకసుందరి. చిన్నప్పుడు నాన్న వెంట, పెళ్ళైన తర్వాత ఆయన వెంట వెళ్లేదాన్ని. ఎక్కడికైనా వెళ్లాలంటే కంటిపాపలా చూసుకునేవారిద్దరు. ఒక్కదాన్ని బయటికి వెళ్లే అవసరం కలగనిచ్చేవారు కాదు. కనుక మీకు కలిగిన పాడు అనుభవాలు, ఇబ్బందులు నాకేమీ కలగలేదు. పాడు అనే పదాన్ని నొక్కి పలుకుతూ మరీ చెప్పింది వరాలమ్మ. ఇంతలో వినడానికి బాగా అలవాటు పడ్డ కూతలు, ధ్వనులు వినిపించి పక్కకి తిరిగి చూసింది. కూ చిక్ 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 మంటూ పాప, చిట్టి, రోజు, బబ్లు, అలివేలు, బుజ్జి, అరడజను మంది పిల్లలు ఒకరి వెనక ఒకరు నించొని నోటి దగ్గర చేయి పెట్టుకుని ధ్వని చేస్తూ రైలు బండిలా వస్తున్నారు పుల్లారావు ప్రాంగణంలోకి. వరాలమ్మకి పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించింది. హా, వేళకట్టా తెలిసింది నేనెక్కడ తగలన్నట్టు. అంతా ఒకసారి ఊడిపడ్డారు. కళ్ళింత చేసుకుని చెకుతురాలై చూస్తూ ఉండిపోయింది. పిల్లలంతా వచ్చి వరుసగా అక్కడున్న బండ మీద కూర్చుని బామ్మ వంక సీరియస్ గా చూడసాగారు. మీరంతా ఎక్కడికట్టా వచ్చారా? ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ దగ్గరికొచ్చి అడిగింది వరాలమ్మ విస్తుబోతూ. అప్పుడే అడుగుపెట్టింది చెంచలమ్మ. మీ ఇంటికెడితే నువ్వు లేవు, కనకసుందరితో గుడికెళ్ళావంటే సర్లే గుడికొద్దామని బయలుదేరాను. నీ కోడలు సంతానం తన సంతానాన్నంతా నా మీద కుసుగొల్పింది. వెళ్ళండ్రా, బామ్మ దగ్గరికి తీసుకెళ్తుంది అమ్మమ్మ అంటూ బిలబిలా వెంటపెడ్డారు. తప్పింది కాదు తీసుకురాక. గుడికెళ్తూ ఈ పక్కింట్లో నీలాంటి స్నేహితురాలుంటే చూసిపోదామని వచ్చా. పిల్లలు నేను చూసి ఇక్కడికొచ్చారు. గుక్క తిప్పుకోకుండా చెప్పింది చెంచమ్మ. పుల్లారావు సంబరంగా పిల్లలందరికీ తలో 2 పుల్లట్లు వేసిస్తున్నాడు. బామ్మతో పాటు రోజు మనమంతా ఇక్కడికొచ్చి పుల్లట్లు తిందామా పాపక్క? అలివేలు అడుగుతోంది తింటూ. రండమ్మా, రోజు రండి, భలే బావున్నాయి కదూ
అంటున్న పుల్లారావు వంక అభిమానంగా చూసి, ఇక చాలేరా పుల్లారావు, పొద్దుపోతోంది. నువ్వేస్తుంటే వాళ్ళట్ట తింటూనే ఉంటారు. మమ్మల్ని ఇక వెళ్ళని అంది వరాలమ్మ. మీరు మెల్లిగా రండమ్మా, నేనిలా వెళ్ళి నా స్నేహితురాలింట్లో కాసేపుండొస్తా అని వెళ్ళిన చెంచమ్మ నేరుగా వరాలమ్మ ఇంటికి వెళ్ళి కాసేపు సంతానలక్ష్మి చెవి కొరికి ఇంటికెళ్ళిపోయింది తృప్తిగా. వరాలమ్మ కనకసుందరి రోజూ గుడికెళ్తున్నామని చెప్పి దాదాపు 3 గంటల సేపు బయట కాలక్షేపం చేస్తున్నారని, సంతానలక్ష్మి ద్వారా విని వాళ్ళెక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో కనిపెట్టి నీకు చెబుతానని ఆమెకి వాగ్దానం చేసి బయలుదేరింది చెంచమ్మ. పిల్లలు కూడా వెంట రావడంతో ఆమె తలపెట్టిన కార్యం సుసాధ్యమైంది. ఆ రాత్రి 10 గంటల వేళ ఊరు నుంచి వచ్చిన కొడుకుతో కోడలు సంతానలక్ష్మి, నాకరిగి చావదు, చారు మజ్జిగ చాలు అంటుంటే నిజమే అనుకున్నాను. డాక్టర్కి కూడా చూపించి అరుగుదలకి మంచి మందేమని ఇప్పించాలని కూడా అనుకున్నానండి. తీరా చూడబోతే ఈవేళ తెలిసింది, ఆ పుల్లారావు కొట్లో కూర్చొని పుల్లట్లు తింటున్నారట రోజు సాయంత్రం. అయినా ఈ వయసులో మీ అమ్మకి ఇదేం బుద్దండి? ఇంత అనాకారి పనులు మా ఇంట వంట లేవు అని చెప్తుంటే, పోన్లెద్దు, ఆవిడికేదో అలా తినాలనిపించింది రుచిగా, ఇందులో తప్పేముంది, తింటే తినని అన్నాడు భార్య వంటంటే బొత్తిగా గిట్టని కుటుంబరావు. అదీగాక ఆఫీస్కి వెళ్లేటప్పుడు అప్పుడప్పుడు అతను కూడా వెళ్లి పుల్లారావు పుల్లట్లో రుచి చూస్తూ ఉన్నవాడే. కొడుకు మొదటిసారిగా తనని సమర్థిస్తూ కోడలి ఎదుట ఆ మాత్రం మాట్లాడినందుకు సంబరంగా, ఆహా ఏమి రుచి అనరా మైమరిచి, పుల్లారావు పుల్లట్టు మహారుచి అని పాడుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది వరాలమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.